Do not neglect Bible reading. Do not neglect meditating upon God's word. బైబిల్ రీడింగ్ సులభంగా స్టార్ట్ చేయాలి అని అంటే స్టార్ట్ ఫ్రమ్ న్యూ టెస్టిమెంట్. ఐ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ ఐవ్ రెడ్ ద బైబిల్ బికాజ్ ఇట్స్ అయిపోయిందంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో హౌ ఐ డూ, న్యూ టెస్టిమెంట్ నుండి స్టార్ట్ చేస్తాను. న్యూ టెస్టిమెంట్ని నాకు ఒక్కరోజు ఒకటే చాప్టర్ ఎక్కినా చాలు అనుకుంటాను. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్వాంటిటీ, ఇట్ ఈస్ అబౌట్ క్వాలిటీ. నేను కంపల్సరీ 3 అధ్యాయాలు చదవాలి, కంపల్సరీ 5 అధ్యాయాలను. ఐ టేక్ ఇట్ స్లో, ఐ మెడిటేట్. సో న్యూ టెస్ట్మెంట్ నుండి కంపల్సరీ ఒక చాప్టర్, ఓల్డ్ టెస్ట్మెంట్ నుండి కంపల్సరీ ఒక చాప్టర్. సో ఇటు న్యూ టెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది, ఒక పక్కన ఓల్డ్ టెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. సో ఒకరోజు నాకు ఒక చాప్టర్ చాలా ఈజీగా అర్థమైందంటే ఐల్ గో టు ద అదర్ చాప్టర్. ఇది బాగా అర్థమైందంటే ఐల్ గో టు ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ రీడ్ ద అదర్ చాప్టర్. టేక్ యువర్ టైం. మీకు 5 వర్సెస్ ఎక్కినాయి ఆ రోజుకి, 5 వర్సెస్ని మెడిటేట్ చేయండి. 5 వచనాలు చాలు. 3 వచనాలు ఎక్కినాయి, లేకపోతే 1 వచనం, అది చాలు. డోంట్ బీ ప్రెషరైజ్డ్ ఇన్ టు ఫినిషింగ్. నేను చదివేసాలి, ముగించాలి, నేను పలానా. డోంట్ పుట్ టైం లిమిట్ అంటిల్ యూ గెట్ ఇట్. ప్రేయర్ చేసుకోవడానికి మనసు రావట్లేదు, మోకాలు వేసి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు తాకుతున్నాడు. మళ్ళీ ప్రేయర్ చేయాలంటే నాకు పెద్ద యుద్ధము. ఒకటి గమనించండి, ప్రతి ఒక్క క్రైస్తవుల జీవితంలో సేవకులేంటి, మాలాంటి వారేంటి, ఎవరైనా విశ్వాసులేంటి, అందరి జీవితంలో పెద్ద యుద్ధం ఉంటుంది. ఏంటిదంటే ప్రార్థన చేయాలని మనసు రాకపోవడము. ఎందుకంటే మనము చాలాసార్లు మన ఎమోషన్స్ పైన ఆధారపడతాం, మన ఫీలింగ్స్ బట్టి, మన మూడ్ని బట్టి ఆధారపడతాం. మన మూడు కొన్నిసార్లు ప్రార్థన చేయాలనిపిస్తుంది, కొన్నిసార్లు ఎప్పుడు ఉద్యోగ సభలు జరిగినప్పుడు, లేకపోతే సర్వీస్ అటెండ్ అయిన తర్వాత, లేకపోతే ఇట్లాంటి మీటింగ్స్ ఉన్నప్పుడు ఎస్ నేను చేయాలి. కానీ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ప్రేయర్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ యువర్ మూడ్. మీకు చేయాలనిపిస్తుంది, నాకు ఈరోజు సడన్గా చేయాలనిపిస్తుంది కాబట్టి చేస్తున్నాను, ఈరోజు చేయబుద్ధి అవ్వట్లేదు కాబట్టి చేయట్లేదు. నో, బికాస్ ఫీలింగ్స్ ఆర్ ఎ లై. ఫీలింగ్స్ ఆర్ ఎ లై. మీ మూడ్స్, మీ ఫీలింగ్స్ అంతా కూడా అపవాది, అబద్ధము. అండ్ రిమెంబర్, ద మూమెంట్ యూ డోంట్ ఫీల్ లైక్ ప్రేయింగ్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అటాక్ ఫ్రమ్ ద ఎనిమీ. డూ యూ అండర్స్టాండ్? ద మూమెంట్ యూ డోంట్ ఫీల్ లైక్ ప్రేయింగ్, నాకు ప్రార్థన చేయబోదే అవ్వట్లేదు అని అంటేనే అదే అపవాది వేసే పెద్ద దాడి. ఎప్పుడు మనల్ని దేవుని దగ్గర నుండి దూరం చేద్దామనే వాడి ప్రయత్నం. ఎప్పుడు తెలుస్తుంది దాడి అంటే, మీ ప్రార్థన జీవితం దొంగలించాడంటే మీ జీవితంలో అన్నీ దొంగలించవచ్చు. మీ ప్రార్థన జీవితంలో మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తాడంటే మీ జీవితంలో అన్నీ దేవుడు ఉద్దేశించినవి జరగకపోవడానికి వాడు పెద్ద ఎర వేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ దాడి చేస్తాడంటే దేవుని కంచె మీ చుట్టూ ఉండదు కాబట్టి అన్ని రీతిలుగా దాడి చేయొచ్చు. సో బీ కేర్ఫుల్, డోంట్ గివ్ రూమ్ ఫర్ ద ఎనిమీ. వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్ టు టేక్ బ్యాప్టిజం? ఐఎమ్ 14 years old. ఎప్పుడైతే నువ్వు దేవుని మనస్ఫూర్తిగా అంగీకరించావో, నీ పాపాలు ఒప్పుకున్నావో, యేసు క్రీస్తే నా ప్రభువు అని ఒప్పుకొని నమ్మి విశ్వసిస్తావో, ఆయన కొరకు జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావో, ఇట్ ఈస్ నెవర్ అబౌట్ ఏజ్. యు ఆర్ రెడీ టు బీ బ్యాప్టైజ్డ్. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఏజ్. నీ హృదయంలో నీకు ఒక నిశ్చయత కలిగి, ఒక కాన్ఫిడెన్స్ కలిగి, నేను యేసే కోసము బ్రతుకుతాను, నా యేసే నా దేవుడు అని చెప్పగలుగుతావు, యు ఆర్ ఆల్రెడీ సేవ్డ్. కానీ దానికి సాదృశ్యంగా బ్యాప్టిజం. కాబట్టి దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ అని లేదు. కానీ మీకు ఆ గ్రహింపు వస్తే తప్పకుండా లెట్ నథింగ్ స్టాప్ యూ ఫ్రమ్ టేకింగ్ బ్యాప్టిజం.